కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను, పోరాడదాం బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా, పోరాడదాం బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా. జోహార్ అమరుడు శంకరన్నకు, జోహార్ అమరుడు కామ్రేడ్ శంకరన్నకు. అదే మావోయిస్టులకి రాజ్యాంగం మీద నమ్మకం లేదని చెప్పి ఈ పాలక వర్గాలు చెప్తున్నాయో, ఆ పాలక వర్గాలే ఆ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఆ ఆదివాసీ గ్రామాల్లోకి వెళ్లిపోయి సైనిక్ క్యాంపులు పెట్టేసి, ఆ సైనిక్ క్యాంపుల్లో భాగంగా అక్కడ గ్రామాలను విస్థాపన అంటే ఆ ప్రజల మొత్తాన్ని కూడా మన ఊళ్ళో మనం ఎట్లుంటాం ఆ ఊళ్ళో వాళ్ళని మొత్తాన్ని అట్లా మనల్ని ఇక్కడి నుంచి తరిమేస్తారన్నమాట. అట్లాగే వాళ్ళని మొత్తాన్ని కూడా తరిమేసి అక్కడ ఉన్నటువంటి భూమి మొత్తాన్ని ఆక్రమించుకోవటానికి, అడవిని ఆక్రమించుకోవటానికి, అది మొత్తం తవ్విపోసి ఆ గనులను వెలికి తీయటం కోసం అని చెప్పి ఈ మావోయిస్టుల పేరుతో హననం జరుగుతుంది. ఇది భారీ ఎన్కౌంటర్ అని చెప్పారు. ఇది భారీ ఎన్కౌంటర్ కాదు, ఏం కాదు. ఆయన ఆరోగ్యం బాగలేక షెల్టర్ కోసం ఆ ఇంటికి వచ్చాడని చెప్పి ఒక కథనం వినిపిస్తుంది. 30 ఏళ్ళలో ఉండవు ఆ యువకుడికి. ఆ అబ్బాయిని అట్లాగే ఇద్దరిని కూడా చంపి మావోయిస్టుల పేరుతో అక్కడ పడేయటం అనేది జరిగింది. ఇప్పుడు మావోయిస్టులతో చర్చలు జరపాలని కొద్ది కాలంగా మాజీ జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు, అట్లాగే చాలా మంది చదువుకున్నటువంటి మేధావులు, ప్రజా సంఘాల వాళ్ళు అందరూ కూడా ఒక డిమాండ్ అనేది తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎందుకంటే మనము చేసిన చట్టాలని పాలకులే ఆ రాజ్యాంగాన్ని గౌరవించకపోతే ఎట్లా అనేది వీళ్ళందరూ కూడా మాట్లాడటం జరుగుతుంది. అయినా కూడా అక్కడికి వచ్చి చర్చలకు వచ్చి కూర్చుంటే 1/70 చట్టాన్ని కానీ, 5th షెడ్యూల్ని కానీ, మణిపూర్లో ఉన్నటువంటి 6th షెడ్యూల్ని కానీ అన్నిటినీ వాళ్ళు ఆ చర్చల్లోకి తీసుకొస్తారు. ఈ విస్థాపన జరగటానికి వీల్లేదు అనేది మాట్లాడతారు. వాళ్ళ భూమి మీద వాళ్ళని ఉండనివ్వాలి, అట్లాగే వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ పాలకుల మీద ఉందని చెప్పి ఆ చర్చల్లో వస్తాయి. కాబట్టి మేము చర్చలు జరపము, వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు, రాజ్యాంగం మీద గౌరవం లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ అదంతా అబద్ధము. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఇవన్నీ కూడా ఇవన్నీ భూమిని వదిలేయాలి, అడవిని వదిలేయాలి, ఏ అంబానీకి ఆదానికి కూడా అప్పచెప్పడానికి వీలుండనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించట్లేదని చెప్పి ఒక అబద్ధాన్ని తీసుకొస్తున్నారు. ఈ రోజు మనం అబద్ధ ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ రోజు మనము నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతంలో 3 పంటలు పండేటువంటి భూమిని 8,000 ఎకరాలని సోలార్ దానికి ప్రాజెక్టు కోసం అని చెప్పి భూములు లాక్కోవటం అనేది జరుగుతుంది. దానికోసం అక్కడ ప్రజలు కూడా చాలా పోరాడుతున్నారు. మా ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వమని చెప్పి అంటున్నారు. ఇదంతా కూడా అక్కడ అడవిలో ఏం జరుగుతుంది, ఇక్కడ మన మైదాన ప్రాంతాల్లో కూడా జరుగుతున్నటువంటి విషయాలు. అట్లాగే రాజధాని ప్రాంతంలో ఇప్పటికీ 33,000 ఎకరాలని చెప్పి రైతుల దగ్గర తీసుకున్నారు. అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. అవి ఒక 50,000 ఎకరాల దాకా మొత్తం కలిపి ఉన్నది. ఈ రోజు మళ్ళీ 44,000 ఎకరాలు కావాలని చెప్పి అంటున్నారు. పంట పండే భూమి అనేది లేకుండా ఎయిర్పోర్ట్లు, రైల్వేలు అని చెప్పి భూములు మొత్తాన్ని కూడా కాజేసేటువంటి ప్రక్రియ అనేది ఒకటి జరుగుతుంది. దీన్ని మనందరం కూడా అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేని పక్షంలో మన ఊళ్ళల్లో, మన గ్రామాల్లో, మన భూములను కూడా లాక్కునేటువంటి స్థితి వస్తుంది. కాబట్టి అందరం కూడా వ్యతిరేకించాలి. ఈ విస్థాపన జరగటానికి వీలు లేకుండా ప్రజలందరూ కూడా సమానంగా బతకాలి. ఈ రోజు ఒక చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు చదువుకోలేనటువంటి పరిస్థితి, డబ్బు ఉన్నవాడు చదువును కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా పోయి సమసమాజం రావాలి. అందరూ కూడా కుల మతాలు లేని, అట్లాగే ఆర్థిక అసమానతలు లేని సమాజం రావాలని ఈ శంకరన్న లాంటి వాళ్ళు పోరాడారు. వాళ్ళని చంపుతున్నారు కాబట్టి వాళ్ళు ఆయుధం పట్టుకున్నారు తప్పితే వాళ్ళేమి ఎవరిని వచ్చి చంపటం లేదు. వీళ్ళే వెళ్ళి వాళ్ళని చంపటం అనేది జరుగుతుంది. మనం ఇదంతా కూడా చూస్తూనే ఉన్నాము. అట్లాగే వాళ్ళని లేకుండా చేస్తాం, 2026 మార్చి వరకు మేము వాళ్ళని లేకుండా చేస్తామని చెప్పి హోమ్ మినిస్టర్ మాట్లాడటం జరుగుతుంది. ఇది వాస్తవంగా అయితే నేను నిన్ను చంపుతాను లేకపోతే నిన్ను కొడతాను అని అంటాం మామూలుగా అది నేరము. కానీ ఒక హోమ్ మినిస్టర్గా ఉండి ఆయన ఆ విధంగా మాట్లాడటం చాలా నేరము అని చెప్పి మాట్లాడుతున్నాము. అట్లాగే పాలకులే రాజ్యాంగాన్ని గౌరవించట్లేదని, ఆ రాజ్యాంగాన్ని గౌరవించి వాళ్ళ ఆ 1/70 చట్టాన్ని చేసిన చట్టాన్ని కానీ, 5th షెడ్యూల్ని, 6th షెడ్యూల్ని గౌరవించి వాళ్ళని స్వేచ్ఛగా బతకనివ్వాలని చెప్పి బంధుమిత్రుల సంఘంగా కోరుకుంటూ, ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తూ ఈ విధంగా వాళ్ళ హింసకు లోనయ్యి చనిపోతున్నారో ఆ అమరులందరికీ కూడా ప్రజల కోసం పనిచేసి అనారోగ్యాలతో చనిపోయినా కూడా అనారోగ్యంతో కూడా బయటకు వచ్చి వైద్యం చేయించుకోలేనటువంటి స్థితిలోనే ఈ అన్న లాంటి వాళ్ళు, రేణుకు లాంటి వాళ్ళు చాలా మంది కూడా చనిపోవటం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా అమరుల బంధుమిత్రుల సంఘం వినమ్రంగా జోహార్లు అర్పిస్తుంది. దీన్ని మనం అందరం కూడా గమనించి వాళ్ళు దేనికోసం పనిచేస్తున్నారు అనేది మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గొంతెత్తి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీకి
దళితులు పనికిరారు, మైనార్టీలు ముస్లింలు పనికిరారు, ఎవ్వరు కూడా పనికిరారు. ఇంకొక విషయం ఏంటంటే ఏ కులమైనా ఏ మతమైనా కూడా వాళ్ళకి ఎదురు ప్రశ్నించే వాళ్ళు కూడా పనికిరారు. వీళ్ళందరినీ తుడిచిపెట్టేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి బీజేపీని వ్యతిరేకించండి అని చెప్పి కూడా మేము మాట్లాడుతున్నాము. ఎందుకంటే మతాలని కులాలని తీసుకొచ్చి ప్రజల్లో చిచ్చుపెట్టి వాళ్ళలో వాళ్ళు పొడుచుకొని కొట్టుకొని చంపుకునేటువంటి పరిస్థితి, ఆ విధంగా రెచ్చగొట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ అనేది పనికిరాదు అనేది కూడా మేము బంధుమిత్రుల సంఘంగా చెప్తున్నాం. ఎందుకంటే కుల మతాల మధ్య చిచ్చు పెట్టి మనం సినిమాల్లో చూస్తున్నాం. వీళ్ళు కొట్టుకోరు. వాస్తవంగా ఎవడో వచ్చి 4 రాళ్ళు వేస్తాడు, లేకపోతే ఎవడో వచ్చి అల్లాహు అక్బర్ అంటాడు, లేకపోతే జై శ్రీరామ్ అంటాడు. కానీ వీళ్ళు కొట్టుకోరు. కానీ అట్లా జరిగిన తర్వాత నిజంగానే వాళ్ళు పొడిచారు వీళ్ళు పొడిచారు అని చెప్పి వీళ్ళు కొట్టుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది ఆ పరిస్థితులు మారాలి అని అంటే ఇట్లాంటి మత రాజకీయాలు ఉండకూడదు, అంటే బీజేపీ ప్రభుత్వమే ఉండకూడదు అనేది బంధుమిత్రుల సంఘంగా మేము చెప్తూ, మీరు తర్వాత ఓట్లు వచ్చేటప్పటికైనా సరే మీరు అందరూ కూడా గమనించుకొని వాళ్ళకి ఓట్లు వేయొద్దు అని చెప్పి, ఇప్పటికి కూడా ఓట్లలో మోసం జరిగింది, ఎలక్షన్ కమిటీ మోసం చేసిందని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ఇదంతా కూడా మనం అతను లెక్కలతో సహా ఆధారాలతో సహా బయట పెడుతున్నాడు. అయినా కూడా వాళ్ళు ఎదురు మాట్లాడి వాళ్ళదే న్యాయం అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. ఎందుకంటే బలవంతుడు అనేవాడు ఎప్పుడైనా కూడా అదే విధంగా చేస్తాడు. అధికారంలో ఉన్నవాడు, పదవిలో ఉన్నవాడు ఇట్లాంటివే చేస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని మన అందరం గమనించుకోవాల్సిన విషయము అని చెప్తూ, మన శంకరన్న లాంటి వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవటం అంటే సమసమాజాన్ని కోరుకోవటం, ఆర్థిక అసమానతలు లేదంటే అంటే కుల మత అనేది లేకుండా మనుషులందరూ సమానంగా బతకాలి అనేటువంటి సమాజం రావాలని వాళ్ళు కోరుకుంటూ, వాళ్ళ జీవితం మొత్తం కూడా వాళ్ళ సుఖాలని త్యాగం చేసి ప్రజలందరి కోసం వాళ్ళు పనిచేస్తూ వాళ్ళు మనల్ని మంచిగా బతకటం కోసం వాళ్ళ ప్రాణాలను అర్పిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం జోహార్లు చెప్దాం. జోహార్ అమరుడు శంకరన్నకు అని చెప్పి జరపటం జరుగుతుంది. ఈ బూటకపు దినోత్సవాలు జరపటం కాదు, వాళ్ళకి న్యాయం చేయాలి అనేది మనం అందరం కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయం చేయాలి ఆదివాసీలందరికీ, న్యాయం చేయాలి ఆదివాసీలకు. జోహార్ అమర వీరులకు, పోరాడదాం రాజ్యహింసకు వ్యతిరేకంగా, పోరాడదాం రాజ్యహింసకు వ్యతిరేకంగా. అమర్ హై కామ్రేడ్ శంకరన్న, అమర్ హై కామ్రేడ్ చిన్నన్న, జోహార్ అమరవీరులకు, జోహార్ రాజ్నందిగం అమరవీరులకు. అమర్ హై పోరాడదాం ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా, జోహార్ సుగులూరు చిన్నన్న, జోహార్ పవనాసి శంకరన్న, కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను. దొంగ ఎదురు కాల్పులల్ల కనుమూసిన కూనలార, వీరులార సూరులార రాడి కల్ల బిడ్డలార, పూల దండాలేద్దుమో మా బిడ్డలార, ఎర్ర పూల దండాలేద్దుమో మా బిడ్డలార, ఎదల మిమ్ము దాచుకుందుమో మా బిడ్డలార, ఎదల మిమ్ము దాచుకుందుమో మా బిడ్డలార. వరం మీద నడిచేటప్పుడు వంగినాట్లేసేటప్పుడు, వరం మీద నడిచేటప్పుడు వంగినాట్లేసేటప్పుడు, గొడవలెత్తి కోసేటప్పుడు మోపులెత్తి మోసేటప్పుడు, గొడవలెత్తి కోసేటప్పుడు మోపులెత్తి మోసేటప్పుడు, మనసులల్ల కలుకుమంటిరో మా బిడ్డలార, మనసులల్ల కలుకుమంటిరో మా బిడ్డలార. దొంగ ఎదురు కాల్పులల్లో కనుమూసిన కూనలార, దొంగ ఎదురు కాల్పులల్లో కనుమూసిన కూనలార, వీరులార సూరులార రాడి కల్ల బిడ్డలార, వీరులార సూరులార రాడి కల్ల బిడ్డలార, ఎర్ర పూల దండాలేద్దుమో మా బిడ్డలార, ఎదల మిమ్ము దాచుకుందుమో మా బిడ్డలార. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. అమర్ హై కామ్రేడ్ చిన్నన్న, జోహార్ చిన్నన్న, జోహార్ శంకరన్న, జోహార్ చిన్నన్న, జోహార్ అమర
వీరులకు జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు జోహార్ శంకరన్న జోహార్ చిన్నన్న జోహార్ చిన్నన్న కొనసాగిద్దాం చిన్నన్న ఆశయాలను కొనసాగిద్దాం చిన్నన్న ఆశయాలను జోహార్ చిన్నన్నకు జోహార్ చిన్నన్నకు జోహార్ చిన్నన్నకు పోరాడదాం ఆదివాసీల హననానికి వ్యతిరేకంగా దగ్గర పోయి చూద్దాంలే దగ్గర పోయి చూద్దాం కొంచెం వాళ్ళ సైడ్ వేయండి అక్క వాళ్ళకి సైడ్ వేయండి ఫైన్ చేద్దామక్క చేతులు తీయండి అడుగుల చేతులు తీయండి మీరు ఇక్కడ మీరు చూసిన కూర్చోండి పంపిస్తారు
శను బాగా అన్నా పెట్టరన్నా అక్కొచ్చింది తీసుకో ఫోటో తీసుకోండి ఇద్దరు కొడుకులా లోపలికి వెళ్ళింది కొంచెం కిందకి రమేష్ ఫోటో తీసుకున్నాను ఇప్పుడు నాకు పంపిస్తుంది క్రాంతి రానేనా సూరజా చేయి పెట్టకు చేయి రాదు వద్దులే వద్దులే అక్క సుబ్బాడనా ఫోన్ చేయి అరవై